గోదావరి సంక్రాంతి సంబరాలు ఇలా ఉంటాయండి. కొత్త అల్లుడికి ఇలాగా కాళ్ళు కడిగినప్పుడు కానీ, లేకపోతే ఫస్ట్ పండగకి వచ్చినప్పుడు కానీ ఇలాగా అరటి కొబ్బరి బొండాలు ఎలా ఒకటి ఇస్తారు. అలాగే గొడుగు కర్ర ఒకటి, నూనె నలుగు పెట్టుకోవడానికి నూనె గిన్నె ఒకటి ఇస్తారు. పాప పసుపు అదే గంధము పసుపు దేవుడి దగ్గర పెట్టుకోవడానికి, కుంకుమ పసుపు పెట్టుకోవడానికి ఇస్తారు. అట్లాగే చేట ఒకటి ఇస్తారు. అలాగే దేవుడు పూజ చేసుకోవడానికి అమ్మాయికి అల్లుడికి కలిపి ఇలాగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ కానీ, సరస్వతి గణేష్ లక్ష్మి కానీ ఇలాగ ఇస్తారు. అలాగే దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఐరావతం అంటే ఏనుగులు ఇస్తారు. అలాగే ఇది తులసమ్మ అండి. తులసమ్మలు 2 రకాలు ఉన్నాయి. ఇది ఒక తులసి, ఇది ఒక తులసి. అలాగే పాము కోళ్ళు 2 ఉంటాయండి. పాము కోళ్ళు అంటారు వీటిని. కాళ్ళు అది ఒడుగు జంజం వేసినప్పుడు పాము కోళ్ళు కర్ర గొడుగు ఇస్తారు. అలాగే దువ్వెన, అలాగే దీపానికి పూజకి దీపం దగ్గర దీపాలు, అలాగే కొబ్బరికాయ, కొబ్బరి బొండం, కొబ్బరికాయ 2, అలాగే ఆకు ఒక్క, అలాగే స్వీట్ కాజు బర్ఫీ, అలాగే స్వీట్లు కూడా ఉంటాయండి, పళ్ళు కూడా ఉంటాయి వెండివి. సీమంతాలకి అది కూడా ఇలా కొన్ని ఇస్తారు. అలాగే దానిమ్మ పండు, అరటిపళ్ళు, గుమ్మడికాయ, మామిడి పండు ఇలాగ సార్లో శ్రీమంతానికి పెళ్ళిళ్ళకి ఇలాంటివన్నీ ఇస్తారు. గోదావరి సంబరాలు ఇలా ఉంటాయి. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.